ఆ, మీ పేరండి? నరేష్ సార్. నరేష్. ఏ ఊరు మీది? దేవన్నపేట. దేవన్నపేట. ఓకే. ఈ అప్సా ఇదివరకు వాడినరా? వాడినాం సార్. ఏ పంటలకు వాడినరు? కాయగూరలకు, పండ్ల తోటలకు, ఈ నిమ్మ చెట్లకు, వరికి, ప్రతి ఒక్క దానికి ఇది వాడుతున్నాం సార్. ఓకే ఓకే. ఎవరిచ్చారు ఇదివరకు మీకు? మాధవ్ మేడం సార్. మాధవ్ మేడం ఇచ్చారా? ఓకే ఓకే. అంటే మీకు అప్సా వాడుతుండ్రు కదా, ఇన్ని పంటల మీద వాడుతుండ్రు కదా, అంటే దీనివల్ల మీకు కలిగిన ఉపయోగాలు ఏంటి? మేము వేసే ప్రతి ఒక్క కెమికల్ స్ప్రే చేసినా కానీ ప్లస్ దుక్కిలో కానీ మేము డిఏపి మొక్కజొన్న వేసేటప్పుడు డిఏపి కానీ సరే కలుపుకొని దుక్కిలు వేసినా కానీ ప్లస్ మేము స్ప్రే చేసేటప్పుడు పంపుకు 5 ml అట్లా వేసినా కానీ స్ప్రే అద్భుతంగా పనిచేస్తాం. అంటే మేము వాడే మందు అది రెట్టింపుగా పనిచేస్తాను. ఓకే ఓకే. అంటే మీరు కొట్టే మందును మంచిగా సమర్థవంతంగా పనిచేసే గుణం అప్సా 80కి ఉంది అన్నట్టు. ఓకే. అలాగే మీరు పిండిలో వేస్తున్నారు కదా, కింద వేసినప్పుడు మీకు అంటే ఎట్లా అనిపిస్తుంది పిండిలో వేస్తే? పిండిలో వేస్తే దీనికి మేము న్యాచురల్గా ఉత్తగా ఇది మందు కలపని వేయని దానికి దీనికి తేడా వస్తుంది సార్. అది వేసిన దానికి ఒక 2-3 రోజుల వరకే కొంచెం ఉండి వెళ్ళిపోతుంది. డార్క్ మనం మొత్తం ఆకు పచ్చగా ఉండి అట్నే చాలా రోజులు ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే. రైట్. ఇప్పుడు మనం భూమిలో వేసినప్పుడు భూమి ఏమైనా మెత్తబడడం కానీ గుల్లబారడం కానీ అట్లా ఏమైనా అబ్జర్వ్ చేసిండ్రా మీరు? లూజ్ ఉంటుంది సార్. లూజ్ క్రాప్ మనం మొలక అనేది మేము మొక్కను ప్రజెంట్ వేసాం సార్. ఇట్లా వేస్తే ఇది వరకు 10 days 15 days వరకు కొంచెం ఎరుపెరిపోయి ఉండే. ఓకే. అట్లా కాకుండా ఇది మొలిచిన కాంచెలు మొదలు పెడితే అట్లనే పచ్చదనం వస్తుంది. ఓకే ఓకే ఓకే. రైట్. అంటే దీనివల్ల ఏంటంటే రైతుకు మంచి లాభం చేకూరుతుందని అట్లా. అంటే ప్రతి ఒక్క ఇది అందులో కంటే వరిలో బాగా పనిచేస్తుంది. వరిలో బాగా పనిచేస్తుందా? వరిలో మాత్రం మేము ప్రతి ఒక్కసారి ఎంట్రీని గోళీలు వేసేటప్పుడు వేరే మందులు కలిపి వేసేటప్పుడు కానీ ఇది మేము కలిపి వేసాము, బాగా పనిచేస్తుంది. ప్లస్ ఒకటి ఏంటంటే దీన్ని మేము స్ప్రే చేసాము లాస్ట్ ఎండింగ్ టైంలో స్ప్రే చేస్తే ఒక గొలుసు ఎట్లంటే మనం మెరుస్తుంది ఇట్లా మనం కొట్టే మందును అది సద్విధంగా పనిచేస్తుంది. ఓకే ఓకే. అంటే గొలుసు కూడా కాకుండా ప్లస్ వడ్ల మొట్ల మెరుస్తానే బరువు వస్తుంది, బాగా వస్తుంది. ఓకే. అంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. కాలుపోకుండా ఆటోమేటిక్గా అదేలేండి. ఇప్పుడు దేని తీసుకుంటాను ఇది? సార్ దుక్కిలో మొక్కజొన్న. ఇక్కడ మొక్కజొన్నలో బాగా పెట్టారా? మొక్కజొన్న పెడతారు సార్. అంటే మేము బదిలీ చేస్తాను, ఖాళీ పత్తులు తీసేసినాక పెడతారు. ఓకే. ఒకసారి మీరు సమావేశపరచండి ఇక్కడ రైతులను. నేను ఈ 2-3 రోజుల్లో వచ్చేసి మీకు ప్రతి ఒక్క రైతుకు మొక్కజొన్న వేసే రైతుకు కూడా నేను చెప్తాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.